నీ పెళ్లి చేసే పరిస్థితి తెచ్చుకోకపోతే చాలు. ఈ పిపాసికి పిచ్చెక్కించే కౌంటర్ ఇచ్చారు. ఇంతకీ ఆ 2 జంటలు ఎవరు? తన పేరు అలేఖ్య. నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. మా తమ్ముడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వాళ్ళింట్లో ఉంది. ఆహా, 2 జంటల ఫోటోలు కావాలి. అమ్మా రాఘవ, తెస్తానుండండి. ఇదిగోండి. ఓకే, క్యాచ్ క్యాచ్. పెళ్లి చేసుకునేది మీరే అయినా మీ జంట సెట్ అవుతారా లేదా అని టెస్ట్ చేసి పెళ్లి చేయాల్సింది నేనే. మాటలు తగ్గించి పని చూడండి. సార్, క్యాష్ తీసేసుకుని పెళ్లి చేసేసి చేతులు దులుపుకునే టైప్ కాదు. పెళ్లి చేసుకునే జంట బాగుంటారా లేదా అనే క్లారిటీ మీకిచ్చి నేను తీసుకుని అప్పుడే పెళ్లి చేస్తాను. ఆ క్లారిటీ రావాలంటే మీ 2 జంటలు మా రిసార్ట్కి రావాలి. ఎందుకు? అది మా వెడ్డింగ్ కాలేజ్. అక్కడికొచ్చిన జంట పర్ఫెక్టా కాదా అని డిసైడ్ చేసి అంతా ఓకే అన్న తర్వాత పెళ్లి. కొత్త కొత్త రూల్స్ పెడుతున్నారా? నేను పెళ్లి చేస్తే 100 ఏళ్లు మీ ఇంట్లో నా ఫోటో ఉండాలి. పోయాక మీ ఇంట్లో వాళ్ళే పెట్టుకుంటారో లేదో తెలీదు. మా ఇంట్లో ఎందుకు పెట్టుకుంటాం? పోయాక కాదమ్మా, ఉన్నప్పుడే గౌరవంతో అభిమానంతో పెట్టుకుంటారు. సరే, అడ్వాన్స్ తీసుకుని వెళ్ళండి. అంతకన్నా ముందు మీ 2 జంటలు మా కాటేజీకి రావాలి. పెళ్లి కాకుండా జంటగా బయటికి రావడం ఏంటి? మీ కాలం వేరు, ఈ కాలం వేరు. రేపు బాగుండాలంటే ఈ రోజు ముందు బాగుండాలి. అందుకే జంటలు రావాలి.